నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో హైదరాబాద్ గణనీయమైన వాటా ఉంది. అయితే నగరంలో రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయింది. ప్రధానంగా రింగ్ రోడ్ దాటి ఇంటి ప్లాట్లు, ఇండిపెండెంట్ గృహాలు అందుబాటులోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత విల్లాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ దాటి నగరం విస్తరించిపోయింది. విజయవాడ, ముంబై, నాగ్పూర్, శ్రీశైలం హైవేకు సమీపంలోని ఔటర్ ఎగ్జిట్ నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మధ్యతరగతి వారికి అందుబాటులో ధరలు ఉన్నాయి. చిన్న కార్మికులు కొనుగోలు చేయడానికి అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు కొనుగోలు చేయడానికి ఇండిపెండెంట్ హోమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా విజయవాడ హైవేపై నగరానికి ముఖ్య ద్వారంగా ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గం 10 ఏళ్లుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఇక్కడ పాత, కొత్త కలిపి దాదాపు 600 కాలనీలు ఉండగా శివారు ప్రాంతంలో అనూహ్య స్థాయిలో విస్తరించిన తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నాయి. నివాసానికి అన్ని విధాల అనుకూలంగా ఉండటంతో ఏపీలోని వివిధ జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎల్బీ నగర్, నాగోల్ నుంచి మెట్రో సదుపాయంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం ఉండటంతో కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు భారీగా పెరిగాయి. గతంలో కాలనీలలో ఖాళీ స్థలాలు ఎక్కువగా కనిపించేవి. గజం ధర 20,000 నుంచి 40,000 వరకు పలికేది. ఆ సమయంలో చాలా మంది ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం స్థలాలకు డిమాండ్ భారీగా పెరిగింది. శివారు కాలనీలలో గజం 40,000కు పైగానే పలుకుతుంది. రియల్ భూమి ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం మధ్యతరగతి భారంగా మారిపోయింది. దీంతో 300 గజాల కంటే ఎక్కువ స్థలం ఉంటే దాన్ని బిల్డర్ బహుళ అంతస్తుల భవనంగా నిర్మించి ప్లాట్లను విక్రయిస్తున్నారు. వీటి ధరలు 50 లక్షల నుంచి 70 లక్షల వరకు పలుకుతున్నాయి. శివార్లోని కొన్ని ప్రాంతంలోని 1000 చదరపు అడుగుల ప్లాట్లు 45 లక్షల వరకు వస్తోంది. ప్రజలు శివారు కాలనీలో అపార్ట్మెంట్లోని ప్లాట్లు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో కేవలం మన్సూరాబాద్ వంటి ప్రాంతాల్లో మాత్రమే అపార్ట్మెంట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రధాన రహదారి నుంచి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలనీలలో కూడా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. వనస్థలిపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం ప్రాంతాల్లోని శివారు కాలనీలలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని 1000 చదరపు అడుగుల ప్లాట్లు 50 లక్షల లోపు లభించేలా ప్లాన్ చేసి నిర్మిస్తున్నారు.